హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను టమాటా ఎండు రొయ్యల కూర చేశాను. చూస్తున్నారు కదా, టమాటా ఎండు రొయ్యలు క్లీన్ చేసి శుభ్రంగా కడిగి ప్రిపేర్ చేశానండి. ఈ విధంగా వచ్చింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. దానికి కావాల్సినవి ఒకసారి చూద్దాము. ఎండు రొయ్యలు ఆల్రెడీ వేయించి దాని తలకాయలు ఉంటాయి కదండి, అవి తీసేసాను. సో నీళ్ళల్లో వేసి క్లీన్ చేస్తున్నాను. కావాలంటే మీరు హాట్ వాటర్లో అయినా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు దానికి కావాల్సిన టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకున్నాను. ఆయిల్ ఆల్రెడీ స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేడి చేశాను. సో జీలకర్ర వేసాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు ఫ్రై అయిపోయాక ఉల్లిగడ్డలు వేసుకుందాము. పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు కడిగిన ఎండు రొయ్యలు వేసుకొని అవి ఉడికేంత వరకు, సగం ఉడికేంత వరకు ఫ్రై చేద్దాము. ఒక 10 మినిట్స్ అలా ఫ్రై చేద్దాము. ఇలా ఫ్రై చేయడం వల్ల రొయ్యలు పచ్చి వాసన కూడా పోతుంది. సో కొంచెం ఉడికిపోయిందండి. ఇప్పుడు టమాటాలు వేసుకొని మిక్స్ చేసుకుందాము. నాటు టమాటా తీసుకోవాలండి. నాటు టమాటా అయితే నీరు చక్కగా వస్తుంది కాబట్టి మనం నీళ్లు పోయకుండా కూడా ఉడికించుకోవచ్చు. నేనైతే 4 టమాటాలు తీసుకున్నాను. ఒక 50 గ్రామ్స్ రొయ్యలు అండి. ఇది ఫ్రై ఉడికేంత వరకు ఉడికిద్దాము. ఇప్పుడు చూసారు కదా, టమాటా అయితే ఉడికిపోయింది ఆల్మోస్ట్. కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ అయితే సరిపోని వేసుకోవాలండి. మనము తినేంత చూసుకొని వేసుకోవాలి. ఏ కూరలోనైనా సరే మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక 2 స్పూన్ల కారం అయితే వేసుకొని కలుపుకుందాము. చూసారు కదా, ఇప్పుడు మసాలా వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవచ్చు. ఇలా టమాటా ఎండు రొయ్యలు కూర చాలా టేస్టీగా ఉంటుంది. సో కొత్తిమీర వేద్దామండి. ఇప్పుడు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి టమాటా ఎండు రొయ్యల కూర రెడీ అయిపోయినట్టే. సో ఓకేనా ఫ్రెండ్స్.